సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే హరీష్ రావు కార్యాలయంలో జంగిటి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్ ని విమర్శించే స్థాయి నీది కాదని గుర్తుంచుకోమని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. బుధవారం నాడు ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంభాల ఎల్లారెడ్డి, సాయి గౌడ్లతో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ కేసీఆర్ 10 సంవత్సరాలు పోరాటం చూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకుంటే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యేవాడివా రేవంత్ రెడ్డి అని వారన్నారు. కేసీఆర్ గారు మొక్క కాదని ఆయన మహావృక్షమని, ఆ వృక్షం యొక్క కొమ్మను కూడా నువ్వు తాకలేవు రేవంత్ రెడ్డి అని అన్నారు. డిసెంబర్ 9న గద్దెనెక్కి రైతు బంధు ఇస్తానని చెప్పి తెడ్డు చూపింది నువ్వు కాదా? ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలు ఎన్ని రోజుల్లో లేక మిగతా జంతువుల చేతిలో అవమానాలకు గురైనట్లు త్వరలోనే నీకు కూడా అదే శాస్తి జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇది గుర్తుంచుకొని వారు హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు బాగా గుర్తుంచుకో. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గనక తీసుకురాకుంటే తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి అయి ఉండేవాడివా? కేసీఆర్ భిక్షతోని ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివై గద్దెనెక్కి కేసీఆర్ మీద ఇవాళ నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావే. నీ స్థాయిని మర్చి, సరే నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, సౌదప్పి కన్ను లొట్టబోయినట్టు ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక విరామం ఇచ్చి నీకు ఆ పదవిని అడ్డగట్టారు. దాన్ని నువ్వు ఉన్నన్ని రోజులు మంచిగా చేసుకోవాలి, కానీ అది మర్చిపోయి, పాలన మర్చిపోయి కేసీఆర్ మీద, మా హరీష్ అన్న మీద, మా కేటీఆర్ మీద నీ అక్కసు వెలబోసుకోవడము, నీ ఏమంటారు దాన్ని కక్ష సాధింపుగా మాటలు మాట్లాడడం, ఇది సరైనటువంటిది కాదు, ప్రజాపాలన కాదు. ఇవాళ నువ్వు పోయి కాళోజీ కళాక్షేత్రం ఏదైతే ఉందో నువ్వు ఇవాళ ఇనగ్రేషన్ చేసినావు చూడు, దాని మీద నువ్వు ఒక ఇటుక కూడా పెట్టలే. నువ్వు కానీ ప్రభుత్వం కానీ దాని మీద ఒక ఇటుక కూడా పెట్టలేదు. ఇవాళ కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కళాక్షేత్రం, అది కేసీఆర్ గారు పెట్టినటువంటి కళాక్షేత్రం, ఇవాళ ఓపెనింగ్ మాత్రమే చేశావు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి బాగా గుర్తుంచుకో, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల, తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టి కళాక్షేత్రాలు, అదేవిధంగా పరిశోధన కేంద్రాలను ఇలా తెలంగాణలో మరి ఆయన నిర్మింపజేశారు కేసీఆర్ గారు. పివి నరసింహారావు పేరు పెట్టిండు, కాళోజీ పేరు పెట్టిండు, ఇలా చాలామంది అటు ఉద్యమకారులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ పేరు పెట్టిండు. కానీ ఇలా నువ్వేం చేసినావా? ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి సచివాలయంలో రాహుల్ మన ఎవరిది మన రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టినావు. మనకు సంబంధం లేనటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినావు ఇవాళ నువ్వు. అంటే నువ్వు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ మీద నీకు ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నిజంగా నువ్వు తెలంగాణ మీద ప్రేమ ఉన్నవాడివైతే తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. ఇలా నువ్వు మాట్లాడుతున్నావు కేసీఆర్ మొలకని మొలవని అని చెప్పి. నువ్వెవరివా కేసీఆర్ మొలకమ్మ? కేసీఆర్ నువ్వు మొలకాని ఇంకా నువ్వు అనుకోవడం